హలో అండి. ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దామా? ప్రోటీన్‌లో గానీ, టేస్ట్‌లో గానీ ది బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే పన్నీర్ అనే చెప్పుకోవచ్చు. సో, మీరైతే ఫస్ట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోది లేకుండా చాలా సింపుల్ వేలో రెసిపీస్ అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే కడాయిలోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా ఆయిల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఒకవేళ మీరు మసాలా ఎక్కువ వద్దు అనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్తో అడ్జస్ట్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలోకి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి బాగా పండిన ఒక 3 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలోకి వేసుకున్నాను. వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 7 వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొద్దిగా అల్లంని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. మీరు వేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకుని మగ్గించుకోవడం వల్ల మనకి ముక్క అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ప్లస్ అలాగే మనకి గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా గ్రైండ్ అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇలాగా మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం మగ్గించుకుంటే ఇంకొండి చూసారు కదా ఇంత మెత్తగా అయితే మనకి మగ్గిపోతుంది. ఇప్పుడైతే ఇది మనకి పేస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. కానీ దీన్ని కొంచెం మనం చల్లార్చుకోవాలి. అందుకని నేను ఒక ప్లేట్లోకి వేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పన్నీర్ని ఈ మాత్రం క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆయిల్లోకి పన్నీర్ ముక్కలన్నీ వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు ముక్కకి బాగా పట్టేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా కారం వేసుకున్నాను. ఆ తర్వాత చిటికెడు పంచదార, తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్, ఒక పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూను ధనియాల పౌడర్ వేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం ముందుగా మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి ఈ మసాలాలు తక్కువ వేసుకున్నాను. ఒకవేళ మీరు మసాలా దినుసులు స్కిప్ చేసినట్లయితే ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పాటు మసాలాలతో పాటు ఉడికించిన తర్వాత మనకి మసాలా కర్రీ అయితే దాదాపు అయిపోయింది. ఇప్పుడు పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటే మనకి మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. అండ్ అలాగే మీ దగ్గర నిమ్మకాయ ఉంటే అది కూడా కొంచెం చల్లారిన తర్వాత పిండుకొని తినేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా కర్రీ వచ్చేసి ఈ పన్నీర్ మసాలా కర్రీ వచ్చి చపాతీల్లోకి, అన్నంలోకి, రోటీస్లో కూడా తినచ్చు. సో ప్రాసెస్ ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.